వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 1985లో జరిగినటువంటి దళితుల ఊచకోత కారంచేడు ఘటన, దీనికి సంబంధించి అలాంటి ఒక ఘటన జరిగింది అని వినడం తప్పితే పూర్తి స్థాయి అవగాహన నాకు లేదు. అలా జరిగింది అని విన్నాను. ఏం జరిగింది ఏంటనేది మామూలుగా మీలాగే నేను కూడా ఈ వికీపీడియాలోనో లేదంటే న్యూస్ ఛానల్స్లో ఎవరైనా చెప్తేనో నేను తెలుసుకున్నాను తప్పితే దాని మీద నాకు అవగాహన లేదు. బట్ దళితుల మీద ఆ రోజు ఊచకోత జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. నిజంగానే జరిగినటువంటి ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటనేది హిస్టరీ ఉంది, అంత హిస్టరీ ఉంది. అయితే దీంట్లో అనేక మంది పేర్లు తీసుకొచ్చి అందులో వాళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళే ఇదంతా చేశారు చేయించారు అనేటువంటి దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కొంతమంది వ్యక్తపరిచారు. అలాగే దళిత మహాసభ స్థాపకుడైనటువంటి కత్తి పద్మారావు గారు మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఈ కారంచేడు ఘటనకి సంబంధించినటువంటి వివరాల గురించి మాట్లాడుతూ దగ్గుబాటి చెంచురామయ్య గారి గురించి మాట్లాడడం, ఆయనే ఇదంతా చేయించాడు, అందుకే పీపుల్స్ వార్ నక్సలైట్లు ఆయన్ని చంపేశారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి కత్తి పద్మారావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల ఫలితంగానే చెంచురామయ్య గారిని చంపేశారు అనేటువంటి వాదనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు బయటికి తీసుకొచ్చి, నేను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, అసలు ఇప్పుడు కాదు, నేను అసలు ఎప్పుడో మాట్లాడి ఉండాల్సింది, అసలు ఆ రోజు కారంచేడులో కమ్మ వర్సెస్ దళిత, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దళితుల మీద దాడి చేసి గొడ్డలతో నరికి చంపారు అప్పట్లో. సో దాంట్లో ఎవరున్నారు ఏంటనేది పేర్లు కూడా చెప్తూ, బట్ దీనికి మా నాన్నగారు అయినటువంటి దగ్గుబాటి చెంచురామయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఊరికి పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి, పీపుల్స్ వార్ లాంటి దీనికి సంబంధించిన వాళ్ళు, అలాగే కత్తి పద్మారావు స్వార్థంతో ఇక్కడ మనం పేరు తెచ్చుకోవాలనో లేదంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో పీపుల్స్ వార్కి సంబంధించినటువంటి ఉద్యమం, అలాగే దళిత ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలంటే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఎవరైనా వేస్తే అది సంచలనం అవుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇదంతా చేశారు. మా నాన్నకి సంబంధం లేకపోయినా సరే ఈ విధంగా వాళ్ళు చేశారు అని చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోని పూర్తిగా మీరు కూడా చూడండి, ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియోని నేను ఎప్పుడో చేయవలసి ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియోని కత్తి పద్మారావు గారు చేసినటువంటి వీడియోని చూసి, అరే ఇప్పటికీ కూడా అదే వాదన వినిపిస్తా ఉన్నాడు, వాస్తవాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో అతను చెప్పినటువంటి దానిలో ఎంత వాస్తవం ఉంది అనేది ప్రజలకు తెలియజెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. కారంచేడు సంఘటన 85లో జరిగినటువంటి సంఘటనలో మాదిగ కులస్తులు చనిపోయారు. గ్రామస్తులు చేసినది తప్పిదమే, కానీ దానిలో మా నాన్నగారి ప్రమేయం ఉన్నది, మా ఇంటి దగ్గర సమావేశం అయింది అని పదే పదే నమ్మబలికాడు కత్తి పద్మారావు గారు. ఇది కేవలం ఆయన స్వార్థంతో, ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా బలపడటానికి, ఆ రకంగా ప్రచారం పొందటానికి ఆయన చేసినటువంటి ఒక చర్య. అంతేగాని మా తండ్రి గారికి ఎటువంటి సంబంధము లేదు. ఆ రోజు యాక్చువల్గా మా తండ్రి గారు హైదరాబాద్లో ఉన్నారు. 10 గంటలకి కారంచేడు వచ్చారు. ఇది ఉదయం 9 గంటల 8 గంటల ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటనకి మా నాన్నగారికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన దగ్గరికి సంఘటన అయిన తర్వాత వచ్చారు అనేటటువంటిది నిజం. 85 జూన్ మాసం అనుకుంటాను, 14వ తారీఖు 15వ తారీఖు జరిగింది. అసలు జరిగింది ఏంటంటే, అక్కడ ఒక మాదిగ కులస్తురాలు సుజాత అనుకుంటాను ఆ పేరు, ఆవిడ అక్కడ చెరువు దగ్గర శ్రీనివాసు అనే అతను గేదెను కడుగుతూ ఉంటే ఆవిడ అబ్జెక్షన్ చెప్పింది. శ్రీనివాస్కి ఆవిడకి ఘర్షణ జరిగింది. ఘర్షణ అంటే వాదన జరిగింది. ఆవిడ ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కష్టంలో ఉన్నటువంటి సమావేశమై ఉన్నటువంటి మాదిగ కులస్తుల దగ్గరికి వెళ్ళి ఆవిడకి సహాయం కావాలని చెప్పి అడగ్గా వాళ్ళు వచ్చి శ్రీనివాసుని కొట్టారు. శ్రీనివాసు ఊళ్ళోకి వచ్చి సీతారామయ్య గారి తమ్ముడు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అని అంటే ఈ ప్రసాద్ కూడా వెళ్ళాడు. ప్రసాద్ వెళితే ప్రసాద్ని కూడా కొట్టారు. ఇంతతో అక్కడ ఆ సంఘటన ఆగిపోకుండా
ఈ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చి ఊళ్ళోకి ఈ సంఘటన గురించి చెప్పారు. ఎప్పుడైతే ఈ సంఘటన గురించి చెప్పారో గ్రామస్తులు కొందరు ఆ రోజు రాత్రి రామాలయంలో సమావేశమయ్యి రామాలయం దగ్గర వాళ్ళు చర్చించుకోవటం జరిగింది. ఒక రకంగా రెచ్చగొట్టడం కూడా జరిగింది ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని. అయితే అది అంతటితోటి ఆగితే పోలేదు. వాళ్ళు వచ్చి సీతారామయ్యతో చెబితే సీతారామయ్య అనే వ్యక్తి తర్వాత చూద్దామన్నారు. తర్వాత బంగారబాబు గారు, ఊరికి పెద్దగా ఉన్నటువంటి బంగారబాబు గారు అంటారు, మదనమోహన్ గారు అని, వారి దగ్గరికి వచ్చి చెబితే ఆయన కూడా వాళ్ళకి సర్ది చెప్పి రేపు చూసుకుందాంలే, మీరు తొందరపడమాకండి అని చెప్పి పంపించారు. అంతటితోటి ఆగిపోయింది. విజయ్ కుమార్ అని చెప్పేసి తర్వాత అతను డాక్టర్ చదివాడు, అతను డాక్టర్ అయ్యాడు. అతను నేరుగా నా దగ్గరికి వచ్చి తనకి శిక్ష పడకుండా ఉండటానికి నా యొక్క ప్రమేయం గనక ఉండి క్షమారత మీద లెటర్ గనక నేను డ్రాఫ్ట్ చేసి ఇస్తే అది కోర్టుకి ప్రభుత్వానికి సమర్పించడం వల్ల అతనికి శిక్ష పడకుండా పోతుంది అన్నప్పుడు నా ఎదురుగా కూర్చునే చెప్పాడు ఆయన. దీనిలో చెంచురామయ్య గారు అనేటటువంటి పేరు ఆ కత్తి పద్మారావు గారు చేసినటువంటి ఉద్యమం వల్ల బలపడి ఉంది కాబట్టి ఆయన గనక చంపినట్లయితే మన యొక్క ఉద్యమానికి బలం చేకూరుతుంది, దళితుల్లో మనకి పెరుగుతుంది, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనే ఒక కేంద్రంలో నిర్ణయం తీసుకుని వీళ్ళని ఒక కమిటీగా వేసి ఆ కమిటీకి బాధ్యత అప్పచెప్తే మేము వచ్చాము అని ఆయన స్వయంగా నాకు చెప్పినటువంటి విషయం ఇది. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, కావాలంటే కనుక్కోవచ్చు. ఆయన ఇప్పుడు నేను ఆ రోజు లెటర్ ఇవ్వటం వల్ల అతనికి శిక్ష పడలేదు. తర్వాత అతను వెళ్లి డాక్టర్ అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్యూటర్గా పనిచేశాడు. తర్వాత ఆయనకి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఢిల్లీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఇంకా మరి ఇంత ప్రత్యక్షంగా సత్యాలు ఇట్లా ఉంటే కత్తి పద్మారావు గారు మళ్లీ అదే విధంగా ప్రచారం చేయటం అనేటటువంటిది సమంజసం కాదు. పద్మారావు గారు మీరు చదువుకున్నారు, మీకు భాష వచ్చు, మీకు సాహిత్యం వచ్చు, వాటిల్లో మీకున్నటువంటి గొప్పతనాన్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ ఈ రకంగా మా నాన్నగారు చీమకు కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తి. ఊళ్ళో ఏదైనా దళితులకు లేకపోతే సన్నకారు చిన్నకారుకు ఏదైనా అవసరం వస్తే ఆయన దగ్గరకు వచ్చి పని చేయించుకునేవారు కానీ వేరే చోటకు వెళ్లేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆ వర్గాల వారికి అండగా ఉన్నటువంటి కుటుంబంగానే మేము మెలిగాము. ఇది సత్యము, యథార్థము, ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పి ప్రజలకు కూడా విన్నవించవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఈనాడు ఈ వీడియో చేస్తున్నాను. చూశారుగా, మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.